సికింద్రాబాద్లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆల్ఫా హోటల్పై కేసు నమోదు చేశారు. సందర్శిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే నిల్వ ఉంచిన మటన్, మాంసాహార ముడి పదార్థాలను వాడుతున్నారని చెప్పారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా FSSAI సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయిపోయిన ఫుడ్ ను కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. రూల్స్ కు వ్యతిరేకంగా నడుపుతున్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, అప్డేట్స్ ఏంటి? లాస్ట్ 2 months నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూస్గా రైడ్స్ చేస్తున్నారు. మొదటగా పబ్ల పైన రైడ్స్ చేశారు. సో అక్కడ అన్హైజీనిక్ కిచెన్ ఏదైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడం, కొన్నిటికి నోటీసులు ఇవ్వడం, కొన్నిటిపైన కేసులు కూడా పెట్టారు. సో ఆ తర్వాత రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే హాస్టల్స్ పైన కూడా రైడ్స్ చేస్తున్నారు. సో రీసెంట్గా నిన్న ఈవినింగ్ తిరిగి సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న రెస్టారెంట్ల పైన మళ్ళీ రైడ్స్ చేశారు. సో దానిలో ముఖ్యంగా కిచెన్లన్నీ కూడా ఈ ప్రధాన రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫేమస్ అనుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవడమో, అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటామో, సో అట్లాంటి రెస్టారెంట్స్ అన్నీ కూడా హైజీనిక్గా ఉన్నాయని ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. సో దీంట్లో భాగంగానే నిన్న సికింద్రాబాద్లో ఇటు ఆల్ఫా హోటల్, సందర్శిని రెస్టారెంట్, దీంతో పాటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ పైన కూడా రైడ్స్ చేశారు. సో ఈ మూడిట్లో మొత్తం కిచెన్ అంతా కూడా హైజీనిక్గా ఉన్నట్టు గుర్తించారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్లో అయితే డైరెక్ట్గా వాళ్ళే ఈ బేకరీ ఐటమ్స్ తయారు చేస్తారు. వాటిపైన ఇటు బ్రెడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, అలాగే ఐస్ క్రీమ్స్ కానీ వీళ్ళు ఆల్ఫా బ్రాండ్ తోటే తయారు చేస్తున్నారు. సో వాటిపైన ఎలాంటి బ్యాచ్ నెంబర్ వేయట్లేదు, అలాగే ఎలాంటి ఎక్స్పైరీ డేట్స్ వేయట్లేదు. సో దీంతో కస్టమర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి అమ్ముతున్నారు తప్ప ఈ బేకరీ ఐటమ్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయి, ఎప్పటి వరకు యూజ్ చేసుకోవాలనే ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా వాటిని అమ్ముతున్నట్లు గుర్తించారు. సో దాంట్లో అమ్మే బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నట్లు పోలీస్ అధికారులు వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న నాన్ వెజ్, అటు మీట్, ఎస్పెషల్లీ చికెన్ అండ్ మటన్, వీటన్నిటి కూడా రిఫ్రిజిరేట్లో పెట్టారు. కానీ అదంతా కూడా కుళ్ళిపోయినట్టుగా ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు. ఆ శాంపుల్స్ కూడా తీసుకొని మొబైల్ ఫుడ్ ల్యాబ్కి పంపించారు. ఇక ఇదే కాకుండా దానిలో వర్క్ చేసే పని మనుషులు ఎవరైతే ఉంటారో కిచెన్లో పనిచేసే వాళ్ళు హెడ్ క్యాప్స్ కానీ, ఆప్రాన్స్ కానీ, ఇటు గ్లౌస్ కానీ ఎట్లాంటివి కూడా వాళ్ళు ధరించట్లేదు. అన్హైజీనిక్గా వాళ్ళు పనిచేస్తున్నారు. సో దానిలో ఉండే కిచెన్లో ఉండే వాళ్ళు ఏవైతే ఉంటాయో వస్తువులన్నీ కూడా మొత్తం చిందరవందరగా ఉన్నాయి, ఎక్కడ కూడా క్లీన్గా లేవు. అలాగే ఇన్సెక్ట్స్ కూడా, అంటే పురుగులు కానీ, దోమలు కానీ, ఈగలు కూడా అక్కడ వాలినట్టు గుర్తించినట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా వీళ్ళు FSSAI సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. సో చివరిగా వీళ్ళు ఈ పూర్తి రైడ్స్ చేసిన తర్వాత చివరిగా ఆ హోటల్ యజమానిని దీనిపైన మేము చెక్ చేసినట్టు సిగ్నేచర్ చేయమంటే కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులని బెదిరించి దానిపైన సిగ్నేచర్ చేయకుండా ఉన్నానని అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా రాజు రెస్టారెంట్ అండ్ బార్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ రైడ్స్ చేశారు. సో అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఫుడ్లో మొత్తం కూడా సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో దానిలో భాగంగా ఫుడ్ కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతారు. సో దానిలో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నట్టు గుర్తించారు. ఇదే కాకుండా అందులో ఉపయోగించే కారం పొడి కానీ, మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఎక్స్పైర్ అయినట్టు గుర్తించారు. సో వాటన్నిటిని కూడా మేము మొబైల్ ఫుడ్ ల్యాబ్స్కి పంపామని ఇటు అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా అక్కడ కిచెన్ ఏరియా అంతా కూడా పూర్తిగా డర్టీగా ఉంది, అన్హైజీనిక్గా ఉంది. అలాగే ఇటు ఇన్సెక్ట్ స్క్రీన్ గార్డులు కూడా, అంటే కిచెన్లోకి బయట నుంచి పురుగులు రాకుండా తీసుకునే ఎలాంటి చర్యలు కూడా వీళ్ళు తీసుకోవట్లేదని ఇటు అధికారులు గుర్తించారు. దీంతో పాటు సందర్శిని ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు. సో అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, అక్కడ కూడా సేమ్ కిచెన్ అన్హైజీనిక్గా ఉండడం, అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్పైర్ అయిపోవడం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయని ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేస్తున్నారు, ప్రతిరోజు రైడ్ చేస్తున్నారు. రైడ్ చేసిన వాటిలో సగానికి పైగా రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ అవన్నీ కూడా FSSAI స్టాండర్డ్స్ పాటించట్లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. వాటి తీవ్రతను బట్టి కొన్నిటికి నోటీసులు ఇవ్వడం, కొన్నిటిని కిచెన్లకు సీజ్ చేయడం, ఇంకొన్నిటిపైన కేసులు నమోదు చేయడం లాంటి కఠిన చర్యలు మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. 2 months బ్యాక్ ఇటు
ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హెల్త్ మినిస్టర్ దామోదర వీళ్ళిద్దరు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టి సో ఆ రోజు నుంచి ప్రతిరోజు మీరు ఈ ఫుడ్ సేఫ్టీ పైన మీరు కఠినంగా ఉండాలంటూ ప్రతిరోజు రైడ్స్ చేయాలంటూ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం, ఆదేశాలు జారీ చేయడంతో లాస్ట్ 2 months నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బేకరీలు, రెస్టారెంట్లు, హాస్టల్స్, హోటల్స్, అలాగే 5-star హోటల్స్తో పాటు పబ్బుల పైన రైడ్స్ చేసి ఆయా కిచెన్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఇదే కాకుండా మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ఓపెన్ చేసేసి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా ఇందులో ఉన్న ఆ ఫుడ్ని ఆ శాంపిల్స్ తీసుకొని దానిలో ఇన్స్టాంట్గా చెక్ చేస్తున్నారు. అవి నిజంగానే ఈ ఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అని అక్కడే చెక్ చేస్తున్నారు. సో రోజుకు 180 నుంచి 200 వరకు శాంపిల్స్ సేకరించి ఈ మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెక్ చేస్తున్నారు. సో ఈ రైడ్స్ అనేవి కంటిన్యూయస్గా ఇంకా జరుగుతూనే ఉంటాయి. కేవలం జిహెచ్ఎంసీ పరిధే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన ఈ రైడ్స్ జరుగుతాయని చెప్తున్నారు. ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా FSSAI సర్టిఫికేట్ తప్పకుండా తీసుకొని ఉండాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. శ్రవంతి.